హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. హెచ్ఎండి అప్పటికి రాలేదు. వాళ్ళు ఏం చెప్తే చేయాలి. నేనేం చేశాను, అది డిటిసిపి కదా, డిటిసిపిని కస్టమర్లకి చెప్పి, సార్ ఇది డిటిసిపి మంచి వెంచర్ తీసుకోండి అంటే డిటిసిపికి గ్రామ పంచాయతీకి ఏం డిఫరెన్స్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అది. రైట్, అమ్మేశాం. తర్వాత చూస్తే అది కొన్ని రోజుల తర్వాత, ఒక 2 years తర్వాత అక్కడ ల్యాండ్ ప్రాబ్లం వచ్చింది. మహేశ్వరం మన్సాన్పల్లి ఆ ఏరియా మీకు ఐడియా ఉండి ఉంటుంది, సీనియర్స్ ఉన్నారు. ల్యాండ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ల్యాండ్ ప్రాబ్లమ్స్ వచ్చి కస్టమర్లు నాకు ఫోన్ చేసినప్పుడు అది డిటిసిపి కాదంట. తర్వాత తెలుసుకున్నాడు ఆయన, అది డిటిసిపి కాదంట, గ్రామ పంచాయతీ అంట అని చెప్పేసి కస్టమర్ అప్పుడు అడిగితే అవునా సార్ అని చెప్పేసి నేను కంపెనీకి పోయి అడిగితే పెట్టినాం కానీ అది రాలేదు. డిటిసిపి పెట్టినాం కానీ అది రాలేదు అప్రూవల్. అందుకనే గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేసినాం. ఇప్పుడు ఏమైంది, రోడ్లు అయితే ఉన్నాయి కదా, మనం వాళ్ళతోటి ఫైట్ చేసే పరిస్థితి లేదు. అప్పుడు ఎక్కువ కొట్లాడే పరిస్థితి లేదు. ఇక ఒకళ్ళు కస్టమర్లు స్టార్ట్ అయినరు నాకు ఫోన్లు చేయడం. నేను అప్పుడు కొద్దిగా మంచిగానే బిజినెస్ చేసినాము. అగ్రెసివ్ ఉంటుంది కదా,